ఇసుకపై నిర్మించిన ఆలయమైన 1000 ఏళ్లుగా నిలబడి ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? సముద్రం మధ్యలో, తుఫాన్ల మధ్యలో కూడా కదలకుండా నిలిచిన ఈ అద్భుతం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది సాధారణ ఆలయం కాదు, ఇది రామేశ్వర ఆలయం. భక్తి, శాస్త్రం మరియు ఇంజనీరింగ్ కలిసిన ఒక మహా అద్భుతం. తమిళనాడులోని రామనాథస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శివక్షేత్రాలలో ఒకటి. ఇది రామేశ్వరం అనే ద్వీపంలో ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంక యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఇదే ఈ ఆలయానికి రామేశ్వరం అనే పేరు రావడానికి కారణం. ఇది రామాయణంతో నేరుగా సంబంధం ఉన్న పవిత్ర స్థలం. ఇక్కడ నుంచి లంకకు వెళ్లడానికి రామసేతు నిర్మించబడిందని విశ్వాసం. ఈ ఆలయం ప్రత్యేకతలు వింటే షాక్ అవుతారు. ఇది ఇసుకపై నిర్మించబడింది. సముద్రానికి చాలా దగ్గరగా ఉంది. అయినా ఇది 1000 సంవత్సరాలకు పైగా నిలబడింది. ఇందులో ఉన్న దీర్ఘ మండపాలు ప్రపంచంలోనే అత్యంత పొడవైనవిగా గుర్తింపు పొందాయి. సుమారు 1200 మీటర్ల పొడవు ఉన్న కారిడార్లు, 1000కి పైగా స్తంభాలు. ప్రతి స్తంభం ఒకే రాయి కాదు, ప్రత్యేక శిల్పకళతో నిర్మితం. పాతకాలంలో ఈ భారీ రాళ్లను సముద్ర ద్వీపానికి ఎలా తీసుకువచ్చారు? అది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇసుకపై ఎలా నిలబడింది? సాధారణంగా ఇసుకపై నిర్మాణం చేయడం చాలా కష్టం, కానీ ఈ ఆలయం శతాబ్దాలుగా కదలకుండా ఉంది. పురాతన ఇంజనీర్లు భూమి లోపల నిర్మాణాన్ని అర్థం చేసుకొని ప్రత్యేక పద్ధతిలో ఫౌండేషన్ వేసినట్టు భావిస్తున్నారు. ఈ ఆలయంలో 22 పవిత్ర కుళాయిలు, తీర్థాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఒకే ప్రదేశంలో ఉన్న ప్రతి బావిలో నీటి రుచి వేరుగా ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనికి పూర్తి వివరణ ఇవ్వలేకపోయారు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.